బాధ, ఎంత కష్టం వచ్చినా దేవా నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆశ్రయం అంటే నన్ను పట్టుకొని గట్టిగా నిలబెట్టాలండి. దేవునికి మహిమ కలిగి ఉందాక. ఎందుకంత గట్టిగా మనల్ని నిలబెట్టాలంటే కీర్తనలు 65వ అధ్యాయం చూద్దాం సార్. 3వ వచనం చూద్దాం. 65వ అధ్యాయము 3వ వచనం. నా మీద మోపబడిన దోషము భరింపజాలనిది, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయదు. అందుకోసమే అంట మన పాపాలన్నీ మోసింది, మన భారం అంతా మోసింది, మనకున్న ప్రతి ఇబ్బందులు ఆయన మీదే పడ్డాయంట. ఆయన మన భారం మోస్తుంది కాబట్టి, మన దోషాలు మోస్తుంది కాబట్టి ఆయన ఏమంటుందంటే 65వ అధ్యాయము 2వ వచనం, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ ఎద్దకు వచ్చేదారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకి ఎంతగా చెవి ఎగుతాడంటే మన ప్రతి భారము, దోషము, బాధ, ఇబ్బంది, ఏడుపు, కన్నీరు అన్నీ కూడా నా మీదే. మనం ఎవరికన్నా ఒకసారి చెప్తాం మాకు ఇట్లుంది కొంచెం, అబ్బో రెండోసారి చెప్తే సరేలే అని, మూడోసారి ఎప్పుడు చూసినా వీళ్ళది ఇదే గోసం, ఎంతగానో వింటాం మేము, విసిగిపోతాం. కానీ దేవుడు ఏమంటాడు, ఎన్నిసార్లు అయినా నేను రెడీగా ఉన్నా, నాకు చెప్పండి అని. ఈ భారం అంతా నా మీద అయ్యి నేనే కదా వింటా, నాకు చెప్పు. నేను ప్రతిసారి కూడా నేనేమంటుంది ఇక్కడ, ప్రార్థన ఆలకించువాడా 65వ అధ్యాయం 2వ వచనం కీర్తన, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చేదరు, నీ మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేళ్ళ చేత మేము తృప్తి పొందేదము. ఎక్కడి నుంచి తృప్తి రాదంట, ఆయన మందిరంలో నుంచి, ఆయన ఆవరణంలో నుంచి, ఆయన వాక్యంలో నుంచి, ఆయన జీవంలో నుంచి తృప్తి, సంతోషం, సమాధానం ఏమి కావాలన్నా కూడా 5వ వచనంలో, మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియలు చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. భయంకరమైన క్రియలు చేసే దేవుడు అంట, గొప్ప దేవుడు. ఆశ్చర్యపోతామంట, దేవ ఏంటి ఇది ఇట్లా చేసినావు అంటే, ఇది నా స్టైల్ అంటే దేవునికి ఇష్టం. ఇది ఎట్లా చేసినావు ఇది అని అంటే, ఇదే నా పద్ధతి, నేను ఇట్లానే చేస్తా. మీరు నా మీద ఆనుకుంటారు కదా. మన పిల్లలు ఏం చేస్తారు, పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ఆనుకోరు. ఏమంటారు, ఏమున్నా తల్లి కావాలా, ఇంట్లో అయితే క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద అనుకుంటారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. బయట ఎవరిని అడుగుతారు, ఎవరిని అడగరు. మనం కూడా మన తండ్రిని ఏది కావాలన్నా, ఏమన్నా భారం మోసే దేవుడు మోస్తుందంట ఆయన మనల్ని. మనం చిన్నపిల్లల్ని ఎంతవరకు ఎత్తుకుంటాం, 1 year 2 year అయితే ఎత్తుకుంటాం. కానీ ఆయన ఏమంటాడు, యెషయా 46వ వచనం, యెషయా 46వ అధ్యాయము 3వ వచనం, యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా, నా మాట ఆలకించండి. చంకను ఎత్తుకుంటుందంట మనం ఏమనుకుంటాం, అయ్యో దేవుడు వినట్లేదు. కానీ దేవుడు ఏమంటాం, చంకలో ఎత్తుకున్నాం. మన పిల్లల్ని ఎంతసేపు ఎత్తుకుంటాం, ఓ సంవత్సరంన్నర అయితే అబ్బా బరువు అవుతుంది ఎత్తుకోలేమంట. అటు ఇటు 2-3 సంవత్సరాలు ఎక్కువ ప్రేమ ఉంటాయి. కానీ దేవుడు అట మనకి ముదిమి వచ్చే వరకు, ఎక్కడికి, దేవునికి మహిమ కలుగును. నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేను. ఇంకెవరైనా కావాలి మనకి, ఏ పరిస్థితికి ఆయన, దేవునికి ఇష్టం, ఏ పరిస్థితికైనా కూడా ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుని మనకు కలిగి ఉన్నాం. దేవునికి మనం కలిగి కాదు. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యంగా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ దయచేయండి ప్రభా. నీ మేళ్లతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నడిపిస్తుంది. ఏ కుటుంబం అంతటిని మీ ఆస్థాలకు అప్పగిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యేసయ్యానికి
స్తోత్రం. గొప్పది అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి నాయన కీర్తనలు ప్రభా 31 అధ్యాయ ప్రాకార ప్రభ ఎవరు ఏమి దూషించి అవమానపరిచి కించపరిచినా కూడా దావీదంటుండు ఒకటి నా కోసం మేలుకరమైనది దాచిపెట్టినావు కదా, నీ అందు భయభక్తులు గలవాడికి మేలుకరమైన ఇస్తానన్నావు కదా అని ప్రభా నీ దగ్గర మాట్లాడినప్పుడు అటువంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు దయచేసి ప్రభా ఆ బిడ్డల జీవితాలు విస్తరింపజేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామలని మేళ్లతో దీవెనలతో ఆశీర్వాదాలతో నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.